శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఈ వారం అంతా కలిసి వచ్చే గ్రహం కుజగ్రహం. దశమ స్థానంలో కుజగ్రహ ప్రవేశం జాతకుడు వృత్తిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం కానీ కొత్త ఉపాధి అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉంటారో వారికి మంచి అవకాశాలు వస్తాయి. అటు క్రీడా రంగం వారు కూడా తమ ప్రావీణ్యాన్ని రుజువు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని శక్తి సామర్థ్యాలని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ మొదలగు వంటివి కంటిన్యూగా చేయడానికి మళ్ళా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కుజుడు మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పెంచే అవకాశం ఉన్నది. అలాగే సప్తమ స్థానంలో రవి ఉచ్చస్థితి వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారి యొక్క చాలా బిజీగా ఉండడం వల్ల చాలా వరకు మీ వ్యక్తిగత విషయాలు పట్టించుకోవడం కానీ కుటుంబ విషయాలు పట్టించుకోకుండా చాలా బిజీగా ఉండడం వల్ల మీరు కొంత అసహనానికి గురవుతారు. అయినప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఒక గర్వకారణంగా మారే అవకాశం ఉన్నది. వారం ప్రారంభంలో మీ కుటుంబ అవసరాలకి గృహ అవసరాలకి సంబంధించి కొన్ని విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. చాలా కాలంగా దూరమైనటువంటి మిత్రులను కానీ బంధువులను కానీ తిరిగి కలుసుకొని ఒక వేడుక లాంటిది జరుపుకునే అవకాశం ఉన్నది. ఇక శని యొక్క బలం ఈ రాశి వారికి పెరగడంతో మీ యొక్క కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ రాశిలో సెలబ్రిటీ రంగానికి సినిమా, మీడియా, సాఫ్ట్వేరు, ఫైనాన్సు, బ్యాంకింగు, ఆటోమొబైల్ రంగంలో ఉంటారు. గతంలో దూరం అయిపోయినటువంటి మీ యొక్క కస్టమర్స్ కానీ ఖాతాదారులు కానీ తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. పోగొట్టుకున్నటువంటి అవకాశాలని తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చులో ఉంటూ భాగ్యాధిపతితో కూడా కలిసి శని భగవానుడితో కలడం జరుగుతుంది. ఆ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు చాలా గొప్పగా రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగు విధంగా మీ యొక్క స్థాయిని మించి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఒక పెద్ద సంస్థలో మీరు ఒక ఉద్యోగిగా చేరడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నమైనా ఇప్పుడు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. అయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం మీకు చాలా వరకు ఇతరుల యొక్క మాటలు వినడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఏదైనా మీరు ఒక పని చేసిన తర్వాత, ఒక ధనం ఖర్చు పెట్టిన తర్వాత, ఒక ధనం ఒకరికి ఇచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు మీ యొక్క సేవాగుణం, ధర్మగుణాన్ని అందరూ కనిపెట్టి ఏదో విధంగా మీ దగ్గర నుంచి ధనం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఎవరికన్నా ఇచ్చే ముందో, డొనేషన్ చేసే ముందో, ఏదైనా ఒక వస్తువు కొనే ముందో 1-2 సార్లు ఆలోచించి కొంటే మంచిది. లేని పక్షంలో అదంతా వరకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకి, నిరుద్యోగులకి, స్టూడెంట్స్కి, మీరు ఏమైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఏమైనా పోటీ పరీక్షలు రాస్తున్నా, అలాగే ఏదైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా చాలా వరకు సక్సెస్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా పరిశ్రమ, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కొత్త అవకాశాలు, కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. అలాగే మీ యొక్క ఆదాయం కూడా చాలా గతంలో పోలిస్తే చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సంఘంలో, సొసైటీలో తిరిగి మళ్ళా మీరు పోగొట్టుకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ని పొందే అవకాశం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఎక్కువగా ఈ శుక్ర, శని, రాహు ఈ గ్రహాలు కలిసినప్పుడు ఇంచుమించుగా అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రొటేషన్ తగ్గడం వల్ల
ప్రతి ఒక్కరి యొక్క వ్యాపారంలో కొంత తగ్గడం వల్ల మనీ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా దేశంలో పెరిగిపోతూ ఉంటాయి. వినకూడని వార్తలు లాంటివి వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్కాములు లాంటివి కూడా బయటపడటం, అవినీతి కార్యక్రమాలు బయటపడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది. వారిని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొంత క్రూరంగా కొంతమంది ప్రవర్తించడం కూడా ఈ శుక్రరాహుల కలయికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకులు ఇటువంటి సంఘ దురాచారాల నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి అంటే ఎక్కువగా శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో 26వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం, జాతకాలు బాగుండాలంటే గోవుని సేవించవలసి ఉంటుంది. స్త్రీలని గౌరవించవలసి ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారిలో మాతృత్వాన్ని చూడడం వల్ల, స్త్రీని పూజించడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు. అతనికి లక్ష్మీయోగం కలుగుతూ ఉంటుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండి సర్వసంపదలు కలిగి అందరికీ మంచి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా పాటిస్తూ స్త్రీల ఎడల, మూగజీవుల యొక్క వాటి ఎడల చాలా దయతో ఉంటే మీ జీవితం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.